బాలు అపార్ట్మెంట్లో కార్లు కడుగుతున్న సంగతి మీనా వాళ్ళ మామయ్యకి చెప్పేస్తుంది. ఇక వాళ్ళ మామయ్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ ఇంటి కోసం ఎంత కష్టపడతావు, ఎన్ని మాటలు పడతావురా, నీకు గౌరవమైన పని దొరికే వరకు ఇంట్లోనే ఉండొచ్చు కదా, నాకు పెన్షన్ వస్తుంది కదా, ఎలాగో సర్దుకుందాంలే అని చెప్తూ ఉంటాడు. ఇక ప్రభావతితో వాడి భార్య కూర్చొని తింటారు, ఇదేంటి అని అడిగే హక్కు ఎవ్వరికి లేదు అని చెప్తూ ఉంటాడు. ఇక గదిలోకి వెళ్ళిన తర్వాత బాలు మీనాని అరుస్తూ ఉంటాడు. అసలు నిన్న ఫైనాన్షియల్ దగ్గరికి ఎవరు వెళ్ళమన్నారు, నేనేమైనా నేను వెళ్ళమని చెప్పానా, నేనేమైనా నిన్ను హెల్ప్ అడిగానా అని అంటూ ఉంటాడు. ఇక మీనా అయితే మీరెందుకు అడుగుతారండి, ప్రపంచంలో ఎవ్వరికి లేని పౌరుషం మీకొక్కరికే ఉంది కదా, అవసరమైతే చెరువులో బర్రెల్ని తోముతారు, ఎవరెవరో కార్లు కడుగుతారు, అంతేగాని నన్నెందుకు హెల్ప్ అడుగుతారు అని మీనా అంటుంటే, ఇక బాలు అయితే అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు అంటుంటాడు. ఇక మీనా బాధపడుతూ మీరెప్పుడైనా దొంగతనం చేశారా, అలాంటిది మీపై దొంగతనం వంటగడితే అది చూసి నా మనసు ఎలా ఉంటుందండి, దర్జాగా సొంత కారులో వెళ్ళే మీరు అందరి కార్లు కడుగుతుంటే అది చూస్తున్న నాకు ఎంత బాధగా ఉంటుంది అని చెప్తూ ఉంటుంది. ఇక బాలు అయితే నిన్నెవరు అక్కడికి వచ్చి చూడమన్నారు, అయినా ఆ ఫైనాన్షియర్ నా గురించి ఏమనుకుంటాడు, పెళ్ళాంతో రికమెండేషన్ చేయించుకునే చవట అనుకుంటాడు కదా అని అంటుంటాడు. ఇక మీనా అయితే అందుకే నేను మిమ్మల్ని వెళ్ళమన్నాను అని చెప్తుంటే, ఇక బాలు అయితే నన్నెళ్ళి వాడిని క్షమాపణ అడగమంటావా ఏంటి అని అంటుంటాడు. అడిగితే ఏమవుతుందండి, మీ కిరీటం ఏమైనా పడిపోతుందా, కార్లు తొడడం కంటే దొంగతనం మోపితే మౌనంగా ఉండడం కంటే ఇదేమైనా అధ్వానంగా ఉంటుందా, ఈ పొగరుతోనే కదా మీరు ఇన్ని సమస్యలు తెచ్చుకున్నారు అని మీనా అంటూ ఉంటే, ఇక బాలు అయితే మీనాని కొట్టడానికి చేయుతాడు. ఇక కొట్టకుండా ఆగిపోతూ ఉంటాడు. ఇక ఇదంతా బయట ఉండి సత్యం వింటూ ఉంటాడు. ఇక మరుసటి రోజు సత్యము మీనాని బాలుని హడావుడి చేసి బయటికి రండి అని పిలుస్తూ ఉంటాడు. ఇక ఇంట్లో వాళ్ళందరినీ మీరు కూడా రండి అని అందరినీ బయటికి తీసుకెళ్తూ ఉంటాడు. ఇక బాలు బయటకు వచ్చిన తర్వాత కొడుకుగా నీ బాధ్యత నువ్వు నెరవేర్చావు, తండ్రిగా నా బాధ్యత నేను నెరవేర్చాలి కదా అని సత్యం చెప్తూ ఉంటాడు. ఇక ఇంటి ముందు ఉన్న కారును చూసి బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక తన ఫ్రెండ్ని చూసి ఇది ఇక్కడికి ఎలా వచ్చిందిరా అంటుంటే, నాన్న ఈ కారుని కొనేశారా, ఇక నుంచి నీ సొంత కారులో నువ్వే దర్జాగా వెళ్ళొచ్చు అని చెప్పగానే ఇక బాలు కారులో కూర్చొని స్టీరింగ్ మీద తల ఆనించి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక కిందకి దిగొచ్చి వాళ్ళ నాన్నని హగ్ చేసుకుని సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక సత్యం అయితే కారు తాళం తీసి మీనాకిచ్చి నీ చేతులతో ఇవ్వమ్మా శుభం జరుగుతుంది అని చెప్తూ ఉంటాడు. ఇక మీనా అయితే చాలా సంతోషపడిపోతూ కారు తాళం తీసి బాలు చేతిలో పెడుతూ ఉంటుంది. ఇక తనది కాదు అనుకున్న కారు తన దగ్గరికి వచ్చేసరికి బాలుకి ఆనందంతో మాటలు రాకుండా అలాగే మీనాని చూస్తూ తాళం తీసుకుంటూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.